ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్లాట్ ఓనర్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన పెనాల్టీని అంతా ఒకేసారి చెల్లించాలంటే యజమానులు ఇబ్బంది పడే అవకాశం ఉందని, దాన్ని సులభ వాయిదాలో వసూలు చేసే అవకాశం కల్పించబోతా ఉంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. దీనిలో భాగంగా 25% పెనాల్టీని మొదటి వాయిదాలో తీసుకొని మిగతా పెనాల్టీకి 2-3 వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అంతేకాకుండా మున్సిపాలిటీలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా పెనాల్టీలు చెల్లించి ప్లాట్ యొక్క యజమానులు తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అయితే ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ క్లియర్ కావడమే కాకుండా ఎల్ఆర్ఎస్ కోసం విధించబోయే పెనాల్టీలకు సులభ వాయిదా పద్ధతి అవకాశాన్ని కల్పించడం